కూటమి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో మార్క్స్ పర్సంటేజ్ను వెంటనే తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అవినాష్ శెట్టి, జిల్లా అధ్యక్షుడు చిన్న సుంకన్నలు మీడియాతో మాట్లాడారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను సైతం యూజీ డిపిడి చేసిన వారికి పీఈటీలుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 2025 డిఎస్సి నోటిఫికేషన్లో ప్రతి మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలకు పీఈటీలను డిఎస్సి ద్వారా నియమించాలని కోరారు. ప్రొఫెషనల్ కోర్సులో పర్సంటేజ్ శాతాన్ని తీసుకుని డిఎస్సిలో అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు వినోద్, నరసింహ, నాగన్న తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చాలాసేపు ఆందోళన చేసాం. అయితే ముఖ్యంగా మా పీఈటీ సోదరుల తరపు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ఏ పీఈడీ పోస్టులు చాలా ఇచ్చారు. అయితే పీఈటీ పోస్టులను కూడా విడుదల చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, కోర్సును ప్రవేశపెట్టి ఉద్యోగాలు మడిచారు. మరి ఉద్యోగ నోటిఫికేషన్లో కనీసం జిల్లాకు 10-20 ఉద్యోగాలు కూడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 56 పీఈటీ పోస్టులను విడుదల చేశారు. మరి దాదాపు వేలాది మంది ఒక మెలిక పెట్టింది. ఆ మెలికలో ఏమంటే, అయ్యా మేము చదువుకునేటప్పుడు జనరల్ డిగ్రీలో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, 10th క్లాస్లో కావచ్చు, మేము పాస్ అయితేనే ఉన్నత విద్యాలకు వెళ్తాము, అలాగే ప్రొఫెషనల్ కోర్సులు చేస్తాము. కాబట్టి ప్రొఫెషనల్ కోర్సులో పర్సెంటేజ్లు అడగవచ్చు, కానీ అలాగే జనరల్ డిగ్రీలో కానీ జనరల్ ఇంటర్లో కానీ పర్సెంటేజ్లు అడగకూడదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకనగా పాపం ఎవరైతేనే కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరికీ పర్సెంటేజ్ అడగడం అనేది చాలా విడ్డూరం. మేము చదవకుండా మేము పాస్ కాకపోయింటే మాకు పర్సెంటేజ్ వచ్చేదా? మేము ఈరోజు ట్రైనింగ్ చేసేవాళ్ళమా? కాబట్టి అది గమనించాలి. మరి ముఖ్యంగా పర్సెంటేజ్ వల్ల ఎన్నో లక్షల మంది, దాదాపు అంటే 16 లక్షల మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఒక కళలాగా 2018లో మీరు డిఎస్ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం మీరు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ 2025లో డిఎస్ ఇచ్చారు. సంతోషంగా అందరూ ఉన్నారు. కానీ ఒక మెలుగ పెట్టి 16 లక్షల మంది గొంతులు కోస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మీకు తెలియజేసేది ఒకటి, ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ పర్సెంటేజ్ని, డిగ్రీలో పర్సెంటేజ్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%, ఓసీలకు 50% పెట్టడం అనేది చాలా విడ్డూరము. మా గొంతు మీద కత్తి పెట్టి మీరు నిరుద్యోగుల పైన ఆడుకుంటున్నారు. అలా లేకుండా ఇప్పటికైనా సరే మీ తప్పేముండదు. మీకున్నటువంటి అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసింటారు. మీరు ప్రజల పక్షంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రజాప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజల కోసం మీరు చేయాల్సిన పని ఒకటి చేయాలి. మీరు మా కోసము 16 లక్షల మంది మీరు గొంతు మీద కత్తి పెట్టినారు. ఆ కత్తి లేకుండా మాకు ఆ పర్సెంటేజ్ తీసేయాలి. డిగ్రీ